రక్షణాధారమైంది. నీతిమంతుల గుడారములలో రక్షణను కూర్చున్న ఉచ్చారణ సునాదం నిలబడును. యెహోవా దక్షిణాస్తము సాహసకార్యములను చేయు. యెహోవా దక్షిణాస్తం మహోన్నతమాయను. యెహోవా దక్షిణాస్తము సాహస కార్యములను చేయు. నేను వచ్చును. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించును. యెహోవా పేరుతో వచ్చువాడు ఆశీర్వాదం ఉండవుగాక. యెహోవా మందిరంలో నుండి మేము దీవించంతరం నిలుచున్నది. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. ఇది యెహోవా గుమ్మము. నీ అపారమైన ప్రేమను బట్టి దయను బట్టి నాయన ఎన్నో దినాలుగా మరి కిరాయికి ఉన్నారు. కానీ ఈ రోజుకి నాయన ఒక మంచి స్థలం కొనడానికి, మంచి నాయన గృహాన్ని డూప్లెక్స్ కట్టడానికి ఇది కేవలం నీ ఉచితమైన కృప. నీవు ప్రేమించి వారికి అనుగ్రహించి ఇచ్చిన గొప్ప బహుమానం తండ్రి. ఈ బహుమానాన్ని, ఈ గృహాన్ని మీరు దీవించండి. దీనిని నాయన మీ బిడ్డలకు నివారించండి. ఈ కుటుంబాన్ని మీ సన్నిధిలో మీ చేతులకు అప్పగించి ప్రార్థిస్తున్నాం. ఈ గృహాన్ని మీ చేతులకు అప్పగించి ప్రతిష్ఠిస్తున్నాం. దీవించండి. యేసు నామములో వారికి ఇచ్చిన ఆయన కుమారుడు బట్టి కుమార్తెను బట్టి నీకు వందనాలు. దీవించండి. వారి తోబుట్లు తల్లిదండ్రులు అందరినీ కూడా మీరు ఆశీర్వదించి బలపరచండి. వారికి ఇచ్చిన ఆయన మరే నాయన బంధుమిత్రులందరినీ కూడా మీ సన్నిధిలో వర్ధిల్లు చేయండి. ఈ దినమునైనా ఈ గృహాన్ని ప్రతిష్ఠించడానికి ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలయ్యా. స్తోత్రాలు. ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ ఏక నామములో ఈ యొక్క గృహాన్ని ప్రతిష్ఠించి ప్రార్థిస్తున్నాము. దేవుడి ఈ గృహాన్ని దీవించి ఆశీర్వదించునుగా. అప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ, ఆయన పరిశుద్ధ ఆలయములో. చిన్న స్మైల్ రా. ఇప్పుడు ఇది ఎవరండి? మ్యామ్ ఒకసారి, మేడం ఒకసారి, వన్ మోర్ మ్యామ్. రైట్ లెగ్ రండి.